రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏంటి తరుణ్ అంతగా ఆలోచిస్తున్నావు? ఆలోచించట్లేదు హారిక, మనుషుల మనస్తత్వాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు ఎవరి గురించి మాట్లాడేది? ఇంకెవరు, ఆ నిషా, మేఘనల గురించి. వాళ్ళ గురించి అర్థం చేసుకోవడానికి ఏముంటుంది? వాళ్ళు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు. అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను హారిక. ఆ మనుషులు రాక్షసులుగా మారడానికి వెనక ఉన్న కారణాల గురించి ఆలోచిస్తున్నా. నిషా తనకి కిరణ్ మీద ఉన్న వ్యామోహాన్నే ప్రేమ అనుకుని తనని కూడా ప్రేమించమంటూ కిరణ్ చుట్టూ తిరిగేది. నిషాది నిజమైన ప్రేమ కాదని తెలుసుకున్న కిరణ్ తనని దూరం పెట్టాడు. తర్వాత ఉషాని పెళ్లి చేసుకుని తన ద్వారా నిజమైన ప్రేమను పొందాడు. ఇది చూసి తట్టుకోలేని నిషా పంతానికి పోయింది. ఆ పంతంతో మళ్ళీ ఉషా కిరణ్ల జీవితంలోకి అడుగుపెట్టింది. వాళ్ల జీవితాన్ని తల్లకిందులు చేసి వాళ్ళ మధ్యలో దూరాన్ని పెంచింది. ఉషా కిరణ్లు పడుతున్న బాధలో ఎప్పుడైతే తన సంతోషాన్ని వెతుక్కోవడాన్ని మొదలుపెట్టిందో అప్పుడు తను రాక్షసిగా మారడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరినీ దూరం చేసి ఇప్పుడు పూర్తి రాక్షసిగా మారిపోయింది. ఇక మేఘన గురించి చెప్పాలంటే తనకి మొదట్నుంచి ఆస్తి అంతస్తులంటేనే ప్రేమ. మనుషుల కంటే వాటిని ఎక్కువ ప్రేమించింది. డబ్బు, అధికారం మీద ఉన్న ప్రేమతో వాటిని దక్కించుకునే క్రమంలో మన కుటుంబం మీద పగ పెంచుకోవడం మొదలుపెట్టింది. మన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ తను ఆనందపడుతూ రాక్షసిగా మారడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆస్తి లాక్కుని భర్తతో సహా అందర్నీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం, ఉషా కిరణ్లను దూరం చేయడానికి నిషాతో చేతులు కలపడం చేసి తను కూడా పూర్తి రాక్షసిగా మారిపోయింది. ఈ రాక్షసుల అంతం త్వరలోనే జరగాలండి, లేకపోతే వాళ్ళు ఇంకా ఇంకా ఘోరాలు చేస్తూనే వెళ్తారు. అవును హారిక, వాళ్ళ అంతానికి ఆరంభం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ రాక్షసుల వలన దేవతలాంటి ఉష బాధపడుతుంది. ప్రాణంగా ప్రేమించిన భర్తకు దూరమై నరకాన్ని చూస్తుంది. ఇప్పుడు తన పరిస్థితి చూస్తుంటే మళ్ళీ కిరణ్తో కలిసి జీవితం మొదలు పెడుతుందా అనే అనుమానం వస్తుంది. ఇనుము రెండుగా చీలితే అతికించడం చాలా తేలిక. అదే గడ్డి పరక 2 ముక్కలైతే అతికించలేం. ఉషది చాలా సున్నిత మనస్తత్వం. మళ్ళీ అది నార్మల్ అవడానికి చాలా టైం పడుతుంది. సరే, భోజనం చేద్దురు రండి. నాకు ఆకలిగా లేదు. కిరణ్, కిరణ్, హాయ్ కిరణ్. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను మిస్ అవుతున్నావా? మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను చూసి అలా షాక్ అవ్వకు కిరణ్. మొన్న వెళ్ళేటప్పుడు పొరపాటున నా మెడికల్ రిపోర్ట్స్ ఇక్కడే మర్చిపోయాను. అవి ఎక్కడున్నాయో కనిపించటం లేదు. వాటి కోసమే వచ్చాను. రిపోర్ట్స్ లేవు, ఏమీ లేవు. ముందు నువ్వు ఇంట్లో నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అదేంటి కిరణ్, ఎందుకంత కోపం? మనిద్దరికీ పెళ్లి కాకపోయినా నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకు. నా డెలివరీ అయ్యేదాకా మనిద్దరం కలిసి గైనకాలజిస్ట్ దగ్గరికి చెకప్కి వెళ్ళాలి కదా.
ఇవాళ అపాయింట్మెంట్ ఉందన్న విషయం నువ్వు మర్చిపోయావా? ఏయ్, ఇంకా నేను నీతో కలిసి హాస్పిటల్కి వస్తాననే పిచ్చి ఆలోచన మానుకో. నాది పిచ్చి ఆలోచన కాదు కిరణ్, పద్ధతి. నేనొక్కదాన్నే హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు నర్సులు ఏమంటారో తెలుసా? మీ ఆయన ఊళ్ళో లేడా, వదిలిపెట్టేశాడా, లేకపోతే విడాకులు ఇచ్చేశాడా అని 100 ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పడం నా వల్ల కాదు. అందుకే నా డెలివరీ అయ్యేంత వరకు మనిద్దరం కలిసి వెళ్లడమే న్యాయమని నీకోసం వచ్చాను. నీ బాధ్యతను నీకు గుర్తు చేస్తున్నాను. బాధ్యత? నేను నీకు ఆ మాట ఇచ్చింది ఎప్పుడో తెలుసా? నువ్వు పల్లవివి అని నేను నమ్మిన రోజు. ఎప్పుడిస్తే ఏముంది, ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వే కదా. ఆ ఒక్క కారణం చాలదా నువ్వు నాతో రావడానికి? అసలు న్యాయంగా ఆలోచిస్తే నువ్వు నాతో రావడం మాత్రమే కాదు, ఎప్పుడు నా పక్కనే ఉండాలి కూడా. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నీ మూలంగా నా జీవితం మొత్తం నాశనమైంది. నా భార్య ఉషని నేను కోల్పోయాను. నీ అబద్ధం కోసం, నీ పంతం నెగ్గడం కోసం నన్ను ఉషని విడదీశావు. అబ్బా, మళ్ళీ ఉష పురడం మొదలు పెట్టావా? తను వెళ్ళిపోతే నీకేం ప్రాబ్లం? నీకు కావాల్సిన బిడ్డ నా కడుపులో ఉంది కదా. ఆ ఉషకి పిల్లలు పుట్టరని నువ్వే అన్నావు. అలాంటిది ఇప్పుడు తన కోసం ఎందుకంత బాధపడుతున్నావు? నోర్మోయ్, ఉష గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. తను పిల్లల్ని కనలేని తల్లి కాదు, నా గౌరవం కోసం నిందని భరించిన దేవత. లోపం నాలో ఉందని తెలిసి కూడా తను మౌనంగా ఏడుస్తూ నా పేరు బయటపెట్టని దేవత. అలాంటి నా భార్యకి కేవలం నీ మాయలో పడి ద్రోహం చేశాను. ఓహో, అంటే మెడికల్ రిపోర్ట్స్లో ఉన్న అసలు విషయం తెలిసిపోయిందన్నమాట. అయితే ఏంటి కిరణ్, గతం గతః. ఇప్పుడు నిజాన్ని మార్చలేవు కదా. దేవుడు నీకొక అవకాశం ఇచ్చాడు. నీ బిడ్డ నా కడుపులో పెరుగుతుంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని హాయిగా నాతో ఉండు. అవకాశం కాదు, ఇది నాకు దేవుడిచ్చిన శాపం. ఉషా ఉంటే నా ఇల్లు స్వర్గంలా ఉండేది. నువ్వు నా ఇంట్లోకి వచ్చి దాన్ని శ్మశానంలో మార్చేశావు. చూడు కిరణ్, నువ్వు ఎంత ఏడ్చినా ఉష తిరిగి రాదు. నిన్ను ఇంత ప్రేమిస్తున్న నన్ను కాదని ఇంకా ఆ ఉషే కావాలంటావేంటి? ఆ ఉష ఎప్పటికీ నీ దగ్గరికి రాదు. నేను రానివ్వను. నీకు కావాల్సింది ఈ రిపోర్ట్సే కదా? వీటి కోసమే కదా వచ్చింది. తీసుకో. కిరణ్, అంతేనా కిరణ్? ఇంకా చాలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, ఈ రోజుకి వెళ్తున్నాను. కానీ ఏ రోజుకైనా నేను మళ్ళీ ఇక్కడికే తిరిగొస్తాను. గుర్తుంచుకో. ఏం డాడ్, సర్వేలన్నీ నీకే అనుకూలంగా ఉన్నాయా? అయితే త్వరలోనే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నావు అన్నమాట. అవునమ్మా, రాజకీయాలు ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మనం అనుకున్నది జరుగుతుంది. నేను సీఎం అవుతాను. అప్పుడు ఇంకడ్డే ఉండదు. గుడ్ డాడ్. మనం అనుకున్నది జరిగిన వెంటనే ఆ కిరణ్మయి కుటుంబాన్ని ఒక ఆట ఆడుకుంటాను. వాళ్ళని రోడ్డు మీదకి వచ్చేలా చేస్తాను.
అలాగే నువ్వు పదవిలోకి రాగానే ఆ ఏసీపీ తరుణ్ గారిని ఉద్యోగం నుండి పర్మనెంట్ గా తీయించేయాలి. వాడిప్పుడు ఎలాగో సస్పెన్షన్లో ఉన్నాడు కదమ్మా, వాడిని ఇంకొక దెబ్బ కొట్టి మళ్ళీ ఆ డ్రెస్ వేసుకోకుండా నేను చేస్తాను. హ, వాడి సంగతి పక్కన పెడితే సంజయ్ సంగతి ఏంటి? వాడిని ఏం చేద్దాం? సంజయ తను ఎప్పటికీ తన భార్య విలువ తెలుసుకోలేని ఒక చేతకాని భర్త. తను నా భర్తగానే కాదు, నా పియ్యగా ఉండడానికి కూడా పనికిరాడు. అందుకే ఆ చేతకాని వాడి చేతులకి బేడీలు వేసి జీవితాంతం జైల్లోనే ఉండి మగ్గిపోయేలా చేయాలి. పోయే కాలం కాకపోతే అత్తగారిని అష్ట కష్టాలు పెడతా, మరిదిని రోడ్డు పాలు చేస్తా, భర్తని జైల్లో పడేస్తా అంటూ కోరికలు సిట్ట చదివి ఆడదాన్ని నిన్నే చూస్తున్నాను. ఎంతకెంత అనుభవిస్తావే, అనుభవిస్తావు. ఛీ. ఓకే డాడీ, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే అమ్మా. అక్క, ఏమైంది నిషా, అంత కోపంగా ఉన్నావు? ఆ కిరణ్ ఇంకా తనను కాదన్న ఉష గురించే పిచ్చోళ్ళ ఆలోచిస్తున్నాడక్క. దాని గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు. నేనిక్కడ బిడ్డను కడుపులో మోస్తుంటే వాడు మాత్రం వాడిని వదిలేసిన ఉషని గుండెల్లో మోస్తున్నాడు. ఏంటి, ఇంకా కిరణ్ ఔషమాయిల నుండి బయటకు రాలేదా? అవునక్క, నేనివాళ హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటే నన్ను మెడ పట్టుకుని బయట గెంటేసినంత పని చేశాడు. నువ్వొక రాక్షసివి, ఉష ఒక దేవత అని లెక్చర్లు ఇస్తున్నాడు. ఆలోచించకుండా ఆవేశపడకు నిషా. ఆ కిరణ్ మాటలకి భయపడితే మనం ఈ ఆట ఆడలేము. నాకు భయంగా ఉందక్క. ఇంకొన్ని నెలలు గడిస్తే నా కడుపు పెరుగుతుంది. అప్పుడు నేను కదలలేని స్థితికి వస్తాను. ఇంతలోనే నువ్వే ఏదైనా చెయ్యాలి. సరే, అలాగే చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. ఆ ఉషని వాడు కోరుకున్నా వాడు తెచ్చుకోలేడు. ఎందుకంటే త్వరలోనే చట్టబద్ధంగా నువ్వు కిరణ్కి భార్యవవుతావు. పెళ్లి సంగతి తర్వాతక్క. ఇప్పుడు వాడి మనసు మార్చాలి. వాడు ఉషా పేరెత్తకుండా చెయ్యాలి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి వాడు నా పక్కనే ఉండాలి. అది జరగాలి అంటే ఈలోగానే నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే నేను ఓడిపోతాను. నువ్వు దేనికి వర్రీ అవ్వకు నిషా. ఆ ఉషని కిరణ్ కలవకుండా నేను చేస్తాను. ఆ బాధ్యత నాకు వదిలే. అవసరమైతే ఆ ఉషని కిరణ్ కళ్ళ ముందుకు రాకుండా చేస్తాను. కిరణ్ గాడికి నువ్వే దిక్కు అనిపించేలా సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తాను. నిజంగా చేస్తావా అక్క? నా పగ ముందు ఏ బంధం నిలబడదు నిషా. మా అత్తమామల్నే గడప దాటించిందాన్ని. నా భర్త సంజయ్ని జైలు పాలు చేసిందాన్ని. ఇప్పుడు ఆ కిరణ్ నీ కాళ్ళ దగ్గర పడేయలేనా? ఇలాంటి మాటలు మనం చాలా చెప్పుకున్నామక్క. కానీ చివరికి ఏం జరిగిందో చూసావుగా. అప్పుడు నా రేంజ్ వేరు. ఇంకొన్ని రోజుల్లో ఆ రేంజ్ మారబోతుంది. అర్థం కాలేదా? తొందరలో మా డాడీ సీఎం కాబోతున్నారు. ఏంటక్క నువ్వనేది? అవును నిషా, నువ్వు విన్నది నిజమే. తొందరలోనే మా డాడీ సీఎం కాబోతున్నారు. అప్పుడు ఆ కిరణ్మయ్ కుటుంబాన్ని కనబడని చీకట్లో కలిపేస్తా. ఆ ఉషని దెబ్బతీస్తా. వాళ్ళకి ఒకరి మీద ఒకరికి విషం ఎక్కించి ఆ కిరణ్మయ్ ఇంట్లో ఒక కురుక్షేత్రం సృష్టిస్తా. రక్తపాతం లేకుండానే వాళ్ళ బంధాల్ని చంపేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు చెప్పింది చేస్తావు. ఆ ఉషకి కిరణ్కి నరకం అంటే ఏంటో చూపిద్దాం. తరుణ్ సార్, నీ సస్పెన్షన్ విషయంలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్స్ ఇంతకు ముందే నాతో మాట్లాడి వెళ్లారు. నా సస్పెన్షన్ తీసేసి తిరిగి పోస్టింగ్ గురించి వాళ్ళు మీకేమైనా చెప్పారా సార్? నీ సస్పెన్షన్ వ్యవహారం రోజురోజుకి సంక్లిష్టంగా మారుతోంది. డిపార్ట్మెంట్ తరపున నేను నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను.
కానీ పైనుంచి వస్తున్న ఒత్తిడి అంతా ఇంత కాదు. నాకు అర్థమవుతుంది సార్. ఆ శంకర్ రాజకీయ బలం ముందు ఒక నిజాయితీ గల ఆఫీసర్ నిలబడ్డం కష్టమని నాకు తెలుసు. మ్మ్. కానీ ఇది ఎంతవరకు న్యాయం సార్? న్యాయం గురించి మనం మాట్లాడుకోవచ్చు తరుణ్, కానీ సిస్టంలో కొన్ని పరిమితులుంటాయి. ప్రజెంట్ శంకర్ గారు సీఎం రేసులో ముందున్నారు. నువ్వు డ్యూటీలో ఉండి శంకర్ గారి పిఏ ఆద్య విషయంలో చేసిన పనిని అధికార దుర్వినియోగంగా చూపిస్తున్నారు. సార్, ఆ రోజు నేను చట్టాన్ని కాపాడాలని శంకర్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు ఆద్యని అడ్డుపెట్టుకుని తెలివిగా ప్లాన్ చేసి నన్ను దెబ్బకొట్టారు. అదే అసలు సమస్య తరుణ్. నువ్వు ఆఫీసర్గా ఉన్నంతకాలం వాళ్ళు అనుకున్నది చేయలేరు. అందుకే నిన్ను పర్మనెంట్గా డిపార్ట్మెంట్ నుంచి తప్పించాలని శంకర్ గారు ప్రెజర్ చేస్తున్నారు. నీ సర్వీస్ రికార్డు ఎంత బాగున్నా వాళ్ళు ఏదో ఒక లూప్ హోల్ వెతికే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా నా నిజాయితీ నిరూపించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. దానికోసం ఎంత దూరమైనా నేను వెళ్తాను. నీ ఆత్మవిశ్వాసం నాకు నచ్చింది తరుణ్, కానీ ప్రస్తుతానికి నువ్వు కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మంచిది. ఎందుకంటే శంకర్ లాంటి వాళ్లకు నువ్వు ఏ చిన్న అవకాశం ఇచ్చినా నీ సస్పెన్షన్ కాస్త నిన్ను పర్మనెంట్గా డ్యూటీలో నుంచి తీసేసే వరకు వెళ్తుంది. అర్థమైంది సార్. నా మీద నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్. నా పోరాటం కేవలం నా ఉద్యోగం కోసమే కాదు, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించడం కోసం. ఆ నమ్మకమే నిన్ను మళ్ళీ డ్యూటీలోకి వచ్చేలా చేస్తుంది తరుణ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిటర్న్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉషా, 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 ఉషా. ఉషా, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. మీతో మాట్లాడడానికి ఏమీ లేదని చెప్పాను కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా. ఏంటి మీరు చెప్పేది నేను వినేది? ఇన్నాళ్ళు మీరు చెప్పింది నేను విన్నది చాలు. ఇంకా వినే ఓపిక నాకు లేదు. నా ఉషా నేనా ఇలా మాట్లాడేది? కాదు, ఆ ఉషా ఎప్పుడో చచ్చిపోయింది. భర్త ఇంకొకరి మెడలో తాళి కట్టడానికి సిద్ధమైనప్పుడే ఆ ఉషా చచ్చిపోయింది. పవిత్రమైన తాళిబంధాన్ని తెంచుకున్నప్పుడే ఆ ఉషా చచ్చిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భర్తకు దూరమైనప్పుడే ఆ ఉషా చచ్చిపోయింది. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. లేదు, మీరు నా బాధని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అర్థం చేసుకుని ఉంటే నా కళ్ళ ముందే ఇంకొక ఆడదాని మెళ్ళో తాళి కడతానని చెప్పేవారే కాదు. అగ్ని సాక్షిగా మీరు కట్టిన తాళి నా చేతులతో నేనే తెంచుకునే పరిస్థితి తెచ్చేవారే కాదు. ఇవాళ నా గుండె కోతకు కారణం అయ్యేవాళ్లే కాదు. అది కాదు షా, నేను చెప్పేది విను. అప్పటికి నీ మనసు మారకపోతే నువ్వే శిక్ష విధించినా నేను భరిస్తాను. చెప్పారు కదా మాట్లాడడానికి ఏమీ లేదు అని. ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే అందరినీ పిలుస్తాను. మావయ్య, 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 మావయ్య. నీకేమన్నా పిచ్చిగారి పట్టిందా? ఎవరే
ప్రేమ ఎదుగును వింతగా ప్రేమను ప్రళయమే వీడిపోదు తనతో ఆడితే ప్రేమ కానే కాదు ప్రతి కథలో ఇది సహజం పరులకిదే ఉషా, భార్యగా నా జీవితంలోకి అడుగుపెట్టావు. ఒక స్నేహితురాల్లా నన్ను ప్రతి విషయంలోనూ ప్రోత్సహించు. ప్రతి కష్టంలోనూ నాకు అండగా నిలబడ్డావు. నేను విజయం సాధిస్తే నువ్వు ఉప్పొంగిపోయావు. నాకు పేరొస్తే నువ్వు సంతోషపడ్డావు. నాకు బాధ కలిగితే కన్నీళ్లు కార్చావు. కానీ ఇన్ని చేసిన నిన్ను, నీ మనసుని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. నిన్ను బాధ పెట్టాను. నీ కన్నీళ్లకి కారణమయ్యాను. నన్ను క్షమించు ఉషా. నేరుగా నిన్ను కలిసి నిన్ను క్షమించమని అడగాలనుంది. కానీ నేను ఆ అవకాశం కూడా లేకుండా చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నేను ఆ అర్హతనే పోగొట్టుకున్నాను. కలిసుండటమే ప్రేమంటే కాదంటూ ఈ జంట హృదయంలో వెలిగించింది చీతిమన్. ఏంటి కిరణ్, లైట్ కూడా వేసుకోకుండా చీకట్లోనే ఉండిపోయావు? వెలుతురు భయాన్ని కలిగించినప్పుడు చీకటి అండగా నిలుస్తుంది. అలా మాట్లాడకు కిరణ్. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేనెంత ప్రయత్నించినా బాధలో నుంచి బయటపడలేకపోతున్నాను. నిన్ను చూస్తేనే తెలుస్తోంది నువ్వు సరిగ్గా భోంచేసి ఎన్ని రోజులవుతుందో.